అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 3వ సీజన్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. కొత్త ప్రభుత్వంలో మా కొత్త క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ గెస్ట్గా పాల్గొనడం జరిగింది. సెక్రటరీ మెంబర్స్, మా నాయకులు అందరూ కూడా ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి ఆల్ ద బెస్ట్ విష్ చేశాము. గత 2 సార్లు కూడా వ్యూవర్షిప్ బాగానే వచ్చింది, 60-70 లక్షల మంది చూశారు. అయితే ఈసారి దీనికి లక్ష్యం ఏంటంటే 2 కోట్ల మంది చూడాలి అని. ఎప్పుడైతే ఈ ప్రైవేట్ లీగులు వచ్చినాయో రాజకీయ ఇంటర్వెన్షన్ అనేది తగ్గి ఈ ప్రైవేట్ లీగుల్లో బాగా ఆడిన ప్లేయర్లు గుర్తింపు పొంది ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి ఉదాహరణ ఐపీఎల్లే. మీరు చూస్తే గత 17 సంవత్సరాలుగా ఐపీఎల్లో ఆడిన ప్లేయర్స్ చాలామంది సీజన్ బాగా ఉంటే నెక్స్ట్ జరిగే T20 టోర్నమెంట్కి పిక్ అవడం మనందరం చూసాము. అట్లాగే ఇవాళ ఏపీఎల్లో బాగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ రేపు ఐపీఎల్ టీంలో వచ్చి వాళ్ళని పికప్ చేసుకుంటారు. అందుకే ఇక్కడ ఆడే స్పోర్ట్స్ మెన్ అందరికీ కూడా చెప్పింది ఏంటంటే, మీ టాలెంట్ బాగా డెవలప్ చేసుకోండి, కష్టపడి పనిచేయండి, గుర్తింపు పొందండి. మా తరపు నుంచి మద్దతు ఏంటంటే పొలిటికల్ ఇంటర్వెన్షను లేకపోతే రాజకీయ స్వార్థం కోసం ఏ ప్లేయర్స్ని ఇబ్బంది పెట్టకుండా ఏపీఎల్ఏ కాదు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా సక్రమంగా పెరగాలి. మనకి ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా బాగా డెవలప్ చేసి స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ చేసి స్కూల్లో పిల్లల్ని కూడా ఇంకా దీంట్లో అన్ని పాల్గొనే విధంగా పనిచేసి ఎక్కువ మంది స్పోర్ట్స్ మెన్స్ రావాలనేది మన దృష్టి. ప్రత్యేకంగా ఇవాళ సమాజంలో మానసిక ఇబ్బందులు పెరిగేటప్పుడు క్రీడా అవసరం అనేది చాలా పెరుగుతుంది. మన సమాజంలో క్రికెట్ అనేది అందరూ యాక్సెప్ట్ చేసిన స్పోర్టు, ప్రతి వీధిలో ప్రతి గలీలో ఆడతారు. కాబట్టి ఇంకా మంచి స్పోర్ట్స్ మెన్ దీని ద్వారా డెవలప్ చేయాలని నా కోరిక. ఎలాగైతే ఐపీఎల్ దేశం చూస్తుందో ఏపీఎల్ని మన రాష్ట్రం కూడా అదే విధంగా తెలుగు రాష్ట్రాలు కూడా చూడాలని కోరుకుంటున్నాను. దానికి మా అందరి మద్దతు తప్పకుండా ఉంటుంది. ఏదండి అంటే ఇప్పుడు స్పోర్ట్కి మారుతుందండి. ఇప్పుడు క్రికెట్కి వచ్చేసరికి బీసీసీఐ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అసోసియేషన్స్లో ఆర్థికంగా చాలా బలమైన సంస్థ. కాబట్టి బీసీసీఐ ప్రతి సంవత్సరం డబ్బులు ఇస్తుంది. అంటే ఇంచుమించు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంవత్సరానికి 40 కోట్లు ఇస్తుంది. అది చాలా సైజబుల్ మనీ. దాంతో మనం చాలా ప్రోగ్రామ్స్ చేయొచ్చు. కానీ అన్ని స్పోర్ట్స్కి ఆర్థికంగా అంత బలం లేదు. ఇప్పుడు ఫుట్బాల్ డెవలప్ చేయాలన్నా, హాకీ డెవలప్ చేయాలన్నా, టెన్నిస్ డెవలప్ చేయాలన్నా, స్విమ్మింగ్ డెవలప్ చేయాలన్నా ఒక్కొక్క అసోసియేషన్కి అంత నిధులు ఉండకపోవచ్చు. సో కేంద్రం నుంచి ఎప్పుడైతే ఈ స్పోర్ట్స్కి వాళ్ళ అసోసియేషన్ నుంచి కాకుండా కేంద్రం నుంచి కొంచెం నిధుల సహాయం వస్తాయో, వాటి ద్వారా రాష్ట్రానికి కూడా వాటిలో సహాయం వస్తాయో, అప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు మనం దానికి మ్యాచ్ చేసుకుంటూ ఇచ్చి ఇంకా ప్రోత్సహించే అవకాశం వస్తుంది. ఎప్పుడైనా సరే ఏంటంటే ఆడియన్స్ చూసే స్పోర్టే పెరుగుతుంది. ఎక్కువ మంది ఆడియన్స్ క్రికెట్ చూస్తున్నారు కాబట్టి క్రికెట్ విపరీతంగా ఇండియాలో పెరుగుతుంది. విపరీతమైన కాంపిటీషన్ ఉంది. మిగతా స్పోర్ట్లు పెరగాలంటే అవి కూడా చూడాలి. ఇప్పుడు మనకి అదృష్టం ఏంటంటే మనకి ఇండియాలో బ్యాడ్మింటన్ లీగ్ అని ప్రైవేట్ లీగ్ వచ్చింది, కబడ్డీ లీగ్ అని కబడ్డీ లీగ్ వచ్చింది. ఇప్పుడు స్టేట్ లెవెల్ లీగ్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగు లేకపోతే తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఇవన్నీ కూడా వచ్చినాయి. సో ఈ లీగ్స్ రావడం వల్ల ప్రతి లెవెల్లో టాలెంట్కి అవకాశము, ప్లాట్ఫామ్ వస్తుంది. దాని ద్వారా ప్రైవేట్ మనీ కూడా ఈ వ్యవస్థ లోపలికి వస్తుంది. దానివల్ల టాలెంట్కి అవకాశం రావడం వల్ల వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఎందుకంటే చాలామంది క్రీడాకారులకి ఏంటంటే మంత్లీ జీతం కూడా లేని పరిస్థితి. అంటే హౌ టు సర్వైవ్ అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఐపీఎల్లో ఒకరికి 5 కోట్లు 10 కోట్లు చూసి మనం అనుకుంటాం చాలా డబ్బులు ఉన్నాయని. కానీ క్రికెట్లో వేలాది మంది, ఆల్మోస్ట్ లక్షలాది మంది పనిచేస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఏదో ఒక బతుకుతెరువు ఉండాలి అంటే క్రీడల్లో డబ్బులు పెరగాలి, ఆడియన్స్ చూడాలి, దాని మీద ఖర్చు పెట్టాలి. ఆ కల్చర్ ఇంకా మనకి అనుకున్నంత విధంగా మిగతా స్పోర్ట్స్లో లేదు. అది ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. అందరికీ నమస్కారం. నిన్న వరల్డ్ T20 మ్యాచ్ గెలిచిన భారతదేశ క్రికెటర్లందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున, మా ప్రభుత్వం తరఫున మరొకసారి శుభాభినందనలు. ఈరోజు ఈ ఏపీఎల్ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఇక్కడ పిలిచిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, స్పోర్ట్స్ మెన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే హామీ ఇస్తుంది. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ విధమైన సహకారం కావాలో ఆటగాళ్ళన్నిటికీ అందించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ తరపున తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ విధమైన అవకాశాలు లేక పల్లెల్లో మగ్గుతున్న ఆటగాళ్ళందరికీ ప్రోత్సహించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, తప్పకుండా గ్రామ స్థాయిలో నుంచి మార్పు మొదలవుతుందని
ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా మీకు చెప్తున్నాం. ఎందుకంటే ముందు కాలాల్లో స్పోర్ట్స్ అంటే పట్టించుకునే నాదుడే లేదు. ఇప్పుడు మేము ఒకటే హామీ ఇస్తున్నాం, ఎక్కడైతే అవకాశం ఉందో, ఎక్కడైతే క్రీడాకారులు ప్రోత్సహించాలో అక్కడ ప్రోత్సహించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆర్థిక పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఏ విధమైన చేయూత అందించేదానికి మేము ముందుకు వస్తాం. అలాగే గ్రామీణ స్కూళ్ళ నుంచి, ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ నుంచి, అలాగే మంచి నేషనల్ స్కూల్స్ వరకు అన్ని స్కూళ్ళల్లో క్రీడను ఒక పాఠ్యాంశంగా చేరుస్తాం. ముఖ్యంగా మన దేశ జీవనాడి క్రికెటే కాబట్టి క్రికెట్ను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి విచ్చేయడం ఒకటే చెప్తున్నాం, రాబోయే కాలంలో స్పోర్ట్స్లో రాజకీయ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే ముందు ప్రభుత్వాలు చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదు. క్రీడలకు ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి, ఏ విధమైన ఆర్థిక వనరులు కావాలో అవి నేషనల్ స్థాయి నుంచి, ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము ముందర తెలియజేసుకుంటున్నాం. ఆంధ్ర ప్రీమియం లీగ్ అనేది లాస్ట్ 2 సీజన్స్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఈ సీజన్ కూడా అంతే సక్సెస్ఫుల్గా ఉండాలని, అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇనాగ్రేషన్కి విచ్చేసిన పెద్దలకి, పార్లమెంటు సభ్యులకి, ఎమ్మెల్యేస్కి, అట్లాగే ఏసీఏ ప్రతినిధులకి, అధికారులకి అందరికీ కూడా, అట్లాగే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి, క్లబ్స్ వారందరూ కూడా విచ్చేశారు. చాలా చాలా సంతోషం. ఇది ఏపీఎల్ మొలానా భారతదేశంలోనే ఆంధ్ర ప్రీమియం లీగ్ ఇది 3వది. మనకి ఇచ్చిన తర్వాత బీసీసీ ఇంకా కొన్ని స్టేట్స్కి ఇవ్వటం జరిగింది. ఇది దీని వలన మనకి ఎంతో టాలెంట్ ఉండి వాళ్ళు ఐపీఎల్లో ఆడలేనటువంటి పరిస్థితి ఉన్న వలన ఈ ఏపీఎల్ వారిలో ఎంతో ఉత్సాహం నింపి మంచి ప్రతిభను బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారికి వీడీసీఏ తరఫున మేము ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ అయిన ప్లేయర్స్లో 40% విశాఖపట్నం నుంచే మేము ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పి తెలియచేయడానికి గర్వపడుతూ, అట్లాగే మా యొక్క సపోర్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి వారు చేపట్టే కార్యక్రమాలకి ఎప్పుడు ఉంటుంది అని చెప్పి మేము తెలియజేసుకుంటూ, అట్లాగే ఇక్కడ విచ్చేసిన పార్లమెంటు సభ్యులు, ఎంపీస్కి మేము కోరేది, ఇక్కడ ఇంకా గ్రౌండ్స్ తక్కువగా ఉన్నాయి. అలాగే మంత్రివర్యులు ఈరోజు మొట్టమొదటిసారిగా మా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి విచ్చేసిన మంత్రివర్యులకి మా యొక్క హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేసుకుంటూ, ఇంకా క్రికెట్ని ఎంకరేజ్ చేయడానికి గ్రౌండ్స్ సరిపోవటం లేదు. దానిపైన కూడా మేము సబ్సిక్వెంట్గా గౌరవ పార్లమెంటు సభ్యులకి, మిగిలిన ఎమ్మెల్యేస్కి, అలాగే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. దయచేసి కొన్ని గ్రౌండ్స్ కూడా కేటాయిస్తే తప్పనిసరిగా ఇంకా మంచిగా క్రికెట్ అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది. ఈ క్రికెట్ కేవలం ఏదో కమర్షియల్ గేమ్ కాదు. ఇది క్రికెట్ వలన మనకి గెలుపు, ఓటములు అన్నీ కూడా మన పిల్లల్లో ఎంతో ఈజీగా తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన శరత్ చంద్రారెడ్డి గారికి, గోపీనాథ్ రెడ్డి గారికి, సెక్రటరీ గారికి అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చాలా చాలా సంతోషం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే బీసీసీఐ ఉద్దేశంలో ఇది ఆంధ్ర కాదు, ఇది ఆదర్శ క్రికెట్ అసోసియేషన్ అని బీసీసీఐ ప్రెసిడెంట్ అనురాగ్ ఠాకూర్ గారు ఆంధ్ర విజిట్ చేసినప్పుడు చెప్పారు. అది మనకెంతో గర్వకారణం. చాలా చాలా సంతోషం. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద యంగ్ క్రికెటర్స్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ tournament, and I am sure more number of players will represent Andhra and bring laurels for our state. And చాలా సంతోషం ఎంచేదంటే మీరు ఏ విధంగా ఈ గేమ్ ఆడటమే కాదు, ఎంత డిసిప్లైన్గా ఉన్నారనే విషయం మొత్తం ఈ మిమ్మల్ని చూసి ఇది ఆంధ్ర నుంచి వచ్చిన ప్లేయర్స్ అనే పేరు మీరు తీసుకొస్తారని తలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీబడి all the best. Thank you. To all the dignitaries on the dais and to all the players in the stadium today. I'm glad to be a part of this event. This is a new government for us. All of this is new to us. Hello. I think in the
15 odd years since the IPL has taken over, one thing that we have noticed is pre-IPL ఏంటంటే టాలెంట్కి విజిబిలిటీ సరిగ్గా వస్తుందా లేదా, అవకాశాలు వస్తున్నాయా లేదా అనేది చాలా ఇబ్బందులు ఉండేవి. కానీ ఐపీఎల్ వచ్చిన తర్వాత, ఆ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత చాలా సక్సెస్ స్టోరీస్ చూసాం. పానీపూరి అమ్మేవాడు, లేకపోతే ట్యాక్సీ నడిపేవాడు ఇవాళ వచ్చి ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యారు అంటే ఐపీఎల్ లాంటి ప్లాట్ఫామ్ అది అందరికీ అందజేసింది. ప్రత్యేకంగా ఏంటంటే ఈ అసోసియేషన్ అవనివ్వకుండా, రాజకీయాలు అవనివ్వకుండా మాలాంటి వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవడం వల్ల ప్లేయర్లకు కూడా ఇబ్బంది వచ్చిందని ఇప్పుడే కాదు, గత 20-30 సంవత్సరాల నుంచి వింటున్నాం. బట్ ఐపీఎల్ హాస్ గివెన్ అ ప్లాట్ఫామ్ వేర్ నీ టాలెంట్ వల్ల నీకు గుర్తింపు వస్తుంది. అండ్ ఐపీఎల్ టీమ్స్ ఏంటంటే సక్సెస్ అవ్వాలి కాబట్టి బెస్ట్ ప్లేయర్స్ని పిక్ చేస్తారు. అదే ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇవాళ ఏపీఎల్ ఇక్కడ స్టార్ట్ చేయడం, ఇది 3వ సీజన్ ప్రారంభోత్సవంకి మీ అందరం పాల్గొనడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అడిగి తెలుసుకున్నాను, ఆడే వాళ్ళందరూ తెలుగు ప్లేయర్స్, ఆంధ్ర ప్లేయర్స్ అని. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కొందరు ఇంటర్నేషనల్ ప్లేయర్స్, రంజీ ప్లేయర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మీరందరూ బాగా కంపీట్ చేసి ఇక్కడి నుంచి ఎలాగైతే కొందరు ప్లేయర్స్ ఐపీఎల్లో ఆడారో మీరు కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఒక క్రికెట్ ఎంతూజియస్ట్గా ఇంకోటి కోరేది ఏంటంటే, ఈ ఐపీఎల్లో ఆడి మన సూర్యకుమార్ యాదవ్ ఇట్లాంటి ప్లేయర్స్ ఏంటంటే కంప్లీట్లీ కొత్త రకమైన క్రికెట్, ట్రెడిషనల్ క్రికెట్ మనం మర్చిపోకూడదు. రంజీ ఆడాలి, టెస్ట్ మ్యాచ్ ఆడాలి, ఆ టాలెంట్ కూడా పోకూడదు. ఉన్నారు ఇక్కడ కేఎస్ భరత్, నా పేరే, మన టెస్ట్ టీంలో ప్లేయర్ ఉన్నారు. సో మీ టెక్నిక్ మర్చిపోవద్దు, రెండు బ్యాలెన్స్ చేసుకోండి. అండ్ టు ఆల్ ద ఆఫీస్ బేరర్స్ అండ్ ఆల్ ఆఫ్ ద టీమ్ ఓనర్స్, ఏపీఎల్ని బాగా తీసుకెళ్లాలని కోరుతున్నాము. ఈ కొత్త ప్రభుత్వం తరపు నుంచి చెప్పేది ఏంటంటే, పొలిటికల్ ఇంటర్వెన్షన్ అంటే రాజకీయ ఇంటర్వెన్షన్ ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అసోసియేషన్స్లో నంబర్ 1 క్రికెట్ అసోసియేషన్గా పేరు పొందాలనేది మా ఆలోచన. ఆ విధంగానే మేము పనిచేస్తాము. ఏ లాబీ చేయాలన్నా కేంద్రంలో బీసీసీఐ నుంచి నిధులు తీసుకొని రావడం, ఈ స్టేడియం అప్గ్రేడ్ చేయడం, లేకపోతే మంగళగిరిలో ఇంకో ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది దాన్ని అప్గ్రేడ్ చేయడం, ఇక్కడ క్రికెట్ మ్యాచ్లు హోస్ట్ చేయడం. డెఫినెట్గా ఎన్వైరన్మెంట్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ సిటిజన్స్కి క్రికెట్ అంటే ఎలాగైతే దేశవ్యాప్తంగా ఉందో ఇక్కడ కూడా ఉంది కాబట్టి బాగా డెవలప్ చేయాలనే ఆలోచన అయితే ఉంది. ఇందాక ఒకరు మాటతో కూడా చెప్పారు, గత సీజన్లో 70-80 లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు, ఈసారి 2 కోట్ల మంది వ్యూ చేయాలని. సో ఇట్ విల్ కీప్ గోయింగ్. మీ క్రికెట్ బాగా ఆడితే ఆటోమేటిక్గా వ్యూవర్స్ వస్తాయి. సో వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ and we wish all the organizers all the best in this. Thank you. Thank you very much, sir. Ram Prasad Reddy garu, Minister for Transport, Youth and Sports of Andhra Pradesh. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్లకు, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలకు, పాత్రికేయులకు, ఇక్కడికి విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర ఆటగాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. మొట్టమొదటిగా నిన్న వరల్డ్ కప్ T20 మ్యాచ్ గెలిచిన భారతదేశ క్రికెటర్లందరికీ మీ తరపున, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సాయంత్రం వందలాది మంది ఆటగాళ్లతో ఇక్కడ వేదిక పంచుకోవడం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఒకటే, రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల నుంచి ఎన్నో ఆశాకిరణాలు ఉన్నారు. మన గ్రామ స్థాయిలో కూడా క్రికెట్ను ముందుకు తీసుకొని పోయేదానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిచ్చేదానికి ముందుకు వచ్చింది. రాబోయే కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే చెప్పారు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధమైన సహకారం అందిస్తే పల్లె నుంచి పట్టణం వరకు ఉన్న ఆనిముత్యాలందరినీ వెలికి తీసి ఐపీఎల్ అయితేనే కంట్రీ వైడ్ క్రికెట్లో ప్రవేశపెట్టేదానికి ఏ విధమైన అవకాశాలు కల్పించేదానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా కొత్త ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్రికెట్ను ప్రోత్సహించాలి, ఆర్థికంగా వనరులు కావాలంటే ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామే తప్పక ఇక పిమ్మట
రాజకీయ జోష్యం అనేది ఈ క్రికెట్లో అయితేనే స్పోర్ట్స్లోనైతే ఈ రాష్ట్రంలో ఉండదని రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్గా మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే రాజకీయాలుగానే ఉండాలి కానీ క్రీడల్లో ప్రవేశించి ఎందరో ఆనుమత్యాలను తొక్కడం జరిగింది ముందు కాలంలో. అలాంటి చర్యలన్నీ ఇక రాబోయే ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం చేపట్టదని మేము అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో ఎందరో పెద్దలు చెప్పారు, రాబోయే కాలంలో మన రాష్ట్రానికి ఏ విధమైన ఆటగాళ్ళు కావాలి, కేంద్రంతో అయితేనే ఎక్కడి నుంచి నిధులు రావాలో అన్ని విధాలుగా అన్ని జిల్లా కేంద్రాల్లో అయితేనే, హెడ్ క్వార్టర్స్లో అయితే, స్టేడియాల విషయంలో అయితే, రేపు వాళ్ళకి కావాల్సిన కిడ్స్ విషయంలోనైతే అన్ని విధాల ప్రోత్సహించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.